దేవుని నామానికి స్తోత్రాలు. మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. చూడండి ప్రియులరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో పౌలు గారు మనలను మేలుకొనుచు ఉన్నాడు. ఇక్కడ నిద్ర అంటే శారీరక నిద్ర కాదు, ఆత్మ నిద్ర. ఆత్మ ఎంతో విలువైంది ప్రియులరా. మానవుని యొక్క జీవితంలో ఆత్మ, శరీరము, ప్రాణము ఈ మూడు చాలా ముఖ్యం. ఈ ఆత్మ అనే ఫీజు ఎగిరిపోయింది. ప్రాణం అనే ఫీజు, శరీరం అనే ఫీజు అవి రెండు ఉండే. ఆత్మ మురుగుంటలో కూరుకుపోయి మరి చెత్త చెదారంతో నింపబడి ఉంది. పౌలు గారు ఆ ఆత్మ మరి తేరుకోవాలి, ఆ మురికిని అంతా తొలగించుకోవాలి, ఆ అపవిత్రమైన ఆత్మ పవిత్రపరచబడాలి అని ఆయనకు ఒక ఆలోచన. దేవుని చిత్తం అది. ఎందుకంటే దేవుడిచ్చిన ఆత్మను మనం ఏం చేసుకున్నాం? అపవిత్రపరుచుకున్నాం. దేవుని మాటకు మనము లోబడలా. అందువల్ల ఏదైనా తోటలో ఆత్మ విషయంలో వాళ్ళిద్దరు ఏమైపోయారు? మరి బలహీనులైపోయారు, అపవిత్రపరుచుకున్నారు. కనుక ఆ ఆత్మ మరలా తిరిగి పురుకొల్పబడాలని యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని చిందించారు. ఆయన మన కొరకు రక్తమాంసములు ధరించిన వాడై ఈ లోకానికి వచ్చి మరణానికి, దాస్యానికి లోబడినటువంటి మన యొక్క జీవితాలను ఆయన జయించి, ప్రియులరా, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని చెప్పి మనలను బ్రతికించినారు. కనుక మనము ఆత్మలో మనము మరి ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడతామో, ఎప్పుడైతే మనము కన్నీరు కారుస్తామో, దుఃఖపడతామో, ప్రభువా నేను పాపిని, తప్పిపోయిన కుమారుడు, అతడు శారీరకంగా, ఆత్మీయంగా అన్ని కోణాల్లో ఏమయ్యాడు? తండ్రిని విడిచి దూరదేశం వెళ్ళిపోయి పందులను మేపే యజమానుడి దగ్గర ఒక దాసుడిగా, కూలివాడుగా జాయిన్ అయ్యాడు. చూసారా ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అతని ఆత్మ చచ్చని స్థితిలో ఉంది. పందులు మేపేవాడు ఏమండి, అతనికి కనికరం ఉంటుందా? జాలి ఉంటుందా? దయ ఉంటుందా? ఆడు ఆకలితో సస్తంటే ఆడికి అన్నం పెట్టకుండా పోయి పందులు మేపు అని చెప్పాడు. ప్రియులరా, చాలామంది ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకొని తల్లిదండ్రులను కాదని, వాడేదో వాచి కొనిపెట్టాడని, వాడేదో సెల్ ఫోన్ ఇచ్చాడని, వాడేదో బంగారం నగలు, నకిలీ బంగారం కొనిచ్చాడని, తల్లిదండ్రుల మాట కాదని ఏమండి అర్ధరాత్రి పూట మరి చాలామంది లేచి ఏం చేస్తున్నారు? వెళ్ళిపోవచ్చు అన్నారు. వాడు బాగా చూసుకుంటాడని నమ్మి వెళితే వాడు మరుసటి రోజు నుంచే పిల్లల్ని బాధ పెట్టుచు, కొట్టుచు, ఏమండి మరి ఎంతగానో హింసిస్తూ శరీర కోరికల విషయమై
ఏమండి ప్రియులరు, ఎంత ఘోరం అండి. అలా చాలామంది ఆడపిల్లలు, ఎంతో మగపిల్లలు, నాయన ఎంతోమంది ఆ మగపిల్లలు కూడా మోసపోతూ ఉన్నారు. ఆడపిల్లలు వివాహాలు చేసుకొని ఇది నాకు నచ్చలేదని రకరకాలుగా అతని మీద కేసేసి మళ్ళీ కోర్టులకు వెళ్ళి ప్రియులరా ఎన్నో రీతిలుగా ఇబ్బందులు పాలు చేస్తూ మళ్ళీ నెల నెల భరణని మరి ఎంతో భయంకరమైనటువంటి మోసపూరితమైన స్త్రీలు ఉన్నారు, మోసపూరితమైన పురుషులు ఉన్నారు. కనుక నీవు దేవుణ్ణి తెలుసుకోకపోతే, నీవు రక్షణ పొందకపోతే, నీవు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా పశ్చాత్తాపడకపోతే ఏ మాత్రము కూడా నీకు ఆశీర్వాదం ఉండదు. ఇప్పటికైనా తెలుసుకో తమ్ముడా, సహోదరి, ఆ మోసాన్ని విడిచిపెట్టిరా, ఆ లోకాశలను విడిచిపెట్టిరా. చాలామంది వారి ఆత్మలను అపవిత్రపరుచుకుంటూ నిద్రావస్థలో ఉన్నారు. అందుకనే పౌలు గారు అంటున్నాడు, నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము. పాపము చేయించడం వల్ల ఆత్మ ఏమైంది? బలహీనమై మరణ స్థితిలో ఉంది. నీవు జీవించుచున్నావని పేరు మాత్రం, కానీ నీవు మృతుడవే. చూడండి ప్రియుల, రక్షించబడి కూడా చాలామంది నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్నారు, చెయ్యరాని కార్యాలు చేస్తూ ఏమండి మరణ స్థితిలోకి వెళ్ళిపోవచ్చు ఉన్నారు. ఎక్కడో ఆత్మదీపం మెలుకు మెలుకు అంటా ఉంది. చాలామంది ఏమండి ప్రియులరా అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ, గుడికి వెళ్ళుచు వడ్డీ వ్యాపారం చేస్తూ, గుడికి వెళ్ళుచు పోట్లాడుకుంటూ, గుడికి వెళ్ళుచు కేసులు పెట్టుకుంటూ, గుడికి వెళ్ళుచు రకరకాలుగా మోసపూరితమైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారండి. ఎవరిని నష్టపరచాలని ఇలాంటి పనులు. సహోదరుడా, సహోదరి, దేవుడిని తాట చేస్తాడు, జాగ్రత్త. దేవుడు నీ చర్మం ఒలుస్తాడు, జాగ్రత్త. దేవుడు నీ సంగతి తేలుస్తాడు, జాగ్రత్త. నీ పిల్లలను సరిగ్గా పెంచకపోతే, నీ పిల్లల విషయము నీవు మరి శ్రద్ధ వహించకపోతే నీ పిల్లలు పాడైపోతారు, నీ కుమార్తెలు పాడైపోతారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చూడండి, గమనించండి. ఎంతోమంది పిల్లలు మత్తుకి బానిసలైపోతున్నారు, పానపరాగాలకి, గోడంబాలకు, ఏమండి డ్రగ్స్కి. ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది పాడైపోతున్నారండి. కారణము తల్లి తండ్రి రక్షణ లేదు, వారికి మారు మనసు లేదు, వారు దేవునికి పూర్తిగా లోబడటం లేదు. ఏదో పై భక్తి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, హృదయం అంతటితో నీవు నీ పాపాన్ని ఒప్పుకోవద్దా, పశ్చాత్తాపడొద్దా? అప్పుడు మెలకు వచ్చింది అతనికి. పందులు తినే ఆ పొట్టు తిరుచు ఉండగా జ్ఞానోదయం వచ్చింది, బుద్ధి వచ్చింది. అయ్యో, నా తండ్రి అంట ఎంతో సమృద్ధి ఉంది కదా, నా తండ్రి అంట ఎంతో మంచితనం ఉంది కదా, నా తండ్రి అంట ఎంతోమంది పనివారు ఉన్నారు కదా, ఎంతో సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నా, నాకు ఇదేంటిది కర్మ, నాకేంటి ఈ యొక్క బుద్ధి లేని విధానము, నాకేంటి ఈ యొక్క చీకటి ఆందోళన, ఇప్పుడే నేను లేస్తాను, లేచి నేను నా తండ్రి వద్దకు వెళ్ళి క్షమాపణ అడుగుతాను అనుకున్నాడు తప్పిపోయిన కుమారుడు. నీకు బుద్ధి రావద్దా? ఇంకా నీకు ఎన్ని దెబ్బలు తగిలినా, ఎంత నష్టం కలిగినా, ఎన్ని రీతులలో నీవు వ్యాధిగ్రస్తులు అయినా సరే, రకరకాలుగా మరి ఆ పేరు ప్రఖ్యాతులు పోవచ్చు ఉన్నా సరే, నీకు కొంచెమైనా బుద్ధి రావటం లేదా? సహోదరుడా, సహోదరి,
ఆర్థిక నష్టాలు జరుగుతూ ఉన్నప్పటికీ నీ ప్రవర్తనలో కొంచెం కూడా మార్పు రాకపోతే నీవు మరణస్థితికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. నిద్రించుచున్నావని తెలుసుకో. పాపపు నిద్ర. ఓ సహోదరుడా, ఓ సహోదరి, నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు వెలుగు మరణ అంధకారములో, లోయలలో అనేక రీతిలుగా పడి ఉన్న వారికి వెలుగు ఉదయించును. లెమ్ము, తేజరిల్లుము, నీ మీదకి వెలుగు ఉదయించును. వెలుగు, నిజమైన వెలుగు ఉండెను. ఆయన ఆ వెలుగు లోకంలో ఉన్న వారిని వెలుగించుచూ ఉన్నది. దేవుడు వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన తప్ప ఇంకా ఉన్న వెలుగులన్నీ డూప్లికేట్ వెలుగులే. ప్రియులారా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నా యొద్దకు వచ్చువాడు మరణమును దాటి జీవములోనికి ప్రవేశిస్తాడు. క్రీస్తు వెలుగు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు దేవ నక్షత్రం వెలుగు, గాబ్రియేలు దూత వెలుగు ప్రత్యక్షమైంది. గోళ్ళకి వెలుగు, కాంతి. నక్షత్రం దారి చూపించింది. ఓ సహోదరుడా, నీకు దారి చూపించేది దేవుని వాక్యమే. దేవుని వాక్యాన్ని నీవు నమ్ము, వాక్యానికి లోబడు, వాక్యానికి నీవు శిరస వహించు. ఓ తమ్ముడా, ఓ చెల్లి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకో. నీ వాక్యం నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగు. క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది. నీ అంధకార క్రియలు, నిర్జీవ క్రియలు, ప్రాచీన స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టు. నవీన స్వభావాన్ని ధరించుకో. ఆ తర్వాత వాక్యంలో ఉంది, దినములు చెడ్డవిగా ఉన్నవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె గాక జ్ఞానము కలిగి నడుచుకో. ఓ సహోదరి, ఓ సహోదరుడా, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె గాక జ్ఞానము కలిగి నడుచుకో. ఆ వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు, ఆ వెలుగు నీ మీద ఉదయించినప్పుడు, ఆ వెలుగు నీ మీద ప్రసరించినప్పుడు నీ ఆత్మ, బలహీనమైన ఆత్మ ఏమవుద్ది? పుంజుకుంటుంది. కొంచెం 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 ఆ చెత్త, ఆ చెదారం అంతా ఆ వెలుగులో కనబడిపోద్ది. ఏ రకమైన పాపంలో ఉన్నావో, ఏ రకమైన దోషంలో ఉన్నావో, ఏ రకమైన శాపంలో ఉన్నావో, ఏ రకమైన కీడులో ఉన్నావో, ఎవరితో నడుస్తున్నావో, ఎవరు ఎలాంటి ప్రమాదకరమైన వ్యక్తులు, ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదు, ఏ మందిరానికి వెళ్ళాలో, ఏ మందిరానికి వెళ్ళకూడదు, ఏ అజ్ఞానంలో ఉన్నావో, ఏ అక్రమంలో ఉన్నావో, అదంతా దేవుని యొక్క వెలుగు, వాక్యమనే వెలుగు నీకు కొంచెం కొంచెం నీకు గ్రహింపు చేస్తుంది. అవును తమ్ముడా, అవును, గ్రహింపు కలగజేస్తుంది. బుద్ధి వచ్చినప్పుడు
ఆ తప్పిపోయిన కుమారుడు లేచి తన తండ్రి వద్దకు వచ్చినాడు. ప్రేమ కలిగిన వాడు కదా యేసయ్య. తండ్రికి ఎంతో ప్రేమ ఉన్నది కుమారుడి మీద. కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, తన అంతఃపురంలోనికి చేర్చుకున్నాడు, సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. ఎంత ఆశ్చర్యం! ప్రియులరా, నూతన వస్త్రములు, ఉంగరము తొడిగించినాడు. తప్పిపోయిన ఈ నా కుమారుడు ఆత్మలో బ్రతికి తన తప్పు తాను తెలుసుకున్నాడు కనుక కొరవిన దూడను వధించి గొప్ప విందును చేసినాడు కదా. సహోదరుడా, సహోదరి, నువ్వు ఇప్పటికైనా నీ యొక్క జీవితాన్ని సరి చేసుకొని నీవు తిరిగి వచ్చినట్లయితే దేవుని యొద్ద ఎంతో ప్రేమ, ఎంతో శాంతి, ఎంతో సమాధానం ఉంది, ఎంతో నెమ్మది ఉన్నది, ఎంతో ఆనందం ఉన్నది, ఎంతో దీవెన ఉన్నది. ప్రియులరా, గమనించండి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఈ 2024 ఈ చివరి దినాల్లో ఉన్నాం. క్రిస్మస్ పండగ అయిపోయింది. ఇంకా 2-3 రోజుల్లో నూతన సంవత్సరం వస్తుంది. ఇంకా పాత జీవితాన్ని విడిచిపెట్టకుండా, పాత స్వభావాన్ని విడిచిపెట్టకుండా అజ్ఞానంతోనే ఉంటావా ఓ తమ్ముడా, ఓ చెల్లి? నిద్ర నుంచి మేలుకోవా? నిద్రించుచున్నావని పాపపు నిద్ర, ఆ నిద్ర నుండి నీవులే. సమయాన్ని సద్వినియోగం చేసుకో. అజ్ఞానం వల్లే కాక జ్ఞానం కలిగి నడుచుకో. కన్యకులు కూడా నిద్రపోయినారు కదా, మేలుకున్నారు, అందరూ మేలుకున్నారు. కానీ ఎత్తబడింది ఎంతమంది? 5. 5 ఏమయ్యారు? విడవబడ్డారు. 5 ఎత్తబడ్డారు. అవునండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నిద్ర మేలుకోవాలి, జీవితాన్ని సరి చేసుకోవాలి, చక్కబెట్టుకోవాలి. నీవు దేవుని పాదాలు పట్టుకోవాలి. వారు లేచి చూస్తే దీపాలన్నీ ఆరిపోయండి. దీపం ఎలగట్లా, వెలుగుతుంది అనుకున్నారు, ఎత్తబడతాను అనుకున్నారు, రాకడలో ఎత్తబడతాను, నా పేరు కూడా జీవగ్రంథంలో ఉంటుంది అని అనుకున్నారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, భ్రమపడుతున్నావేమో. సరి చేసుకోకుండా, చక్కబెట్టుకోకుండా, క్షమాపణ అడుక్కోకుండా, పశ్చాత్తాపడుకోకుండా నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ గర్విస్తూ నీవు నడుచుకున్నట్లయితే నశించిపోతావు. తమ్ముడా, చెల్లి, అన్నా, తమ్ముడా, అయ్యా, దేవుని కొరకు నీవు ఇప్పటికైనా సిద్ధపడి మేలుకుంటావా? మేలుకుంటే నీకు మేలు దొరుకుద్ది. కానీ వారు అంతటా తలుపు వేయబడింది, తలుపేసేసాడు. సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారు, దివిటీలు వెలిగించుకొని. ఈ ఆరిపోయిన దివిటీలతో అప్పుడు కొనుక్కోచుకోవటానికి వెళ్ళారు. సమయం ఎంత విలువైంది! అర్ధరాత్రి పూట ఆ చీకట్లో, ఆ శ్రమల కాలంలో ఎవరు నీకు నూనె పోస్తారు? పోసారు అనుకోండి, కానీ ఎంత కష్టం.
సమయాన్నంతా నిర్లక్ష్యం చేసి, అశ్రద్ధ చేసి, ఓ సహోదరుడా, సహోదరి, నువ్వు ఇప్పటికీ గ్రహించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తావా? ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకునే లోపులోనే తలుపులేసేసాడు ప్రభు. ప్రియులరా, ఒక రాజుగారంట, ఆయన రాజ్యంలో పుట్టినరోజు వచ్చిందంట. పుట్టినరోజు వచ్చి ఆ రోజు ఆయన మనసులో ఎవరెవరైతే ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరినీ నేను పిలిచి ఆ పుట్టినరోజు సందర్భంగా అందరి బాకీల్ని ఏం చేయాలనుకున్నాడు? రద్దు చేయాలనుకున్నాడంట. చెప్పాడంట, కబురు చేశాడు, చాటింపేశాడు. చాటింపేస్తే ఆ చాటింపు అందరికీ తెలిసింది, ఆ రాజ్యంలో ఉన్నవారు అందరికీ. వాళ్ళు అనుకున్నారంట, ఇలాగా రాజు మనల్ని లోపలికి తీసుకెళ్ళి బాధ పెడతాడేమో, మనల్ని ఇబ్బంది పెడతాడేమో, మనల్ని మరి జైలు పాలు చేస్తాడేమో అని నమ్మలేదంట ఎవరు. ఒక షరతు పెట్టాడంట, పలానా రోజు డిసెంబర్ 25వ తారీఖున నేను చెబుతున్నాను ప్రియులరా, 25వ తారీఖున 10 గంటల నుంచి 5 గంటల వరకు ఎవరైతే వస్తారో, ఎవరైతే మరి నా మాటకు లోబడతారో వారి యొక్క మరి పత్రాలు, 2 పత్రాలను తెచ్చుకోండి, మరి అన్నిటిని నేను రద్దు చేస్తాను అని కబురు చేశాడంట. చాటింపేశారు, అందరూ తెలుసుకున్నారు. కానీ ఒక్కరు కూడా ఆ తారీఖు నాడు ఒక్కరు కూడా రాలేదంట ప్రియులరా. 10 అయింది, రాలా. 11 అయింది, ఎవరు రాలా. 12 అయింది, 1 గంట అయింది, భోజనం కూడా చేయకోకుండా ఎదురు చూస్తూ ఉన్నాడు. నా ప్రజలకి నేను సహాయం చేయాలి, వాళ్ళ అప్పులన్నీ తీర్చాలి, వాళ్ళకి సహాయం చేయాలని ఎంతో మరి ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక్కళ్ళు కూడా. చివరాఖరికి ప్రభునందు ప్రియ దేవుని పిల్ల 4:30కి ఒక ఆయన వచ్చాడంట, ఒక ముసలి ఆయన. వస్తే ఆయన తన పత్రం తెచ్చుకున్నాడు. అయ్యా, నాకు బాకీ దాదాపు 1 లక్ష రూపాయలు ఉందయ్యా అంటే, అప్పుడు ఆ రాజుగారు ఏం చేశాడు? ఆ బాకీని ఏం చేశాడు? రద్దు చేసి తాను వృద్ధాప్యంలో తన ఇంటికి తనకు కావలసినంత గిఫ్ట్గా ఇంకా కొన్ని బహుమానాలు ఇచ్చి, క్రిస్టమస్ సందర్భంగా కొన్ని బహుమానాలు ఇచ్చి అతన్ని పంపేశాడు. 4:30 అతడు బయటకు వచ్చి 4:30 అలా అయింది. సరే ప్రియులరా, అందరికీ చెప్పాడు, అయ్యా ఆ ప్రజలందరికీ ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి అందరికి వెళ్ళిపోయింది ఆ సమాచారం. వెళ్ళిపోతే ఇక అప్పుడు వాళ్ళ పత్రాలు తీసుకొని వాళ్ళు చకచక వాళ్ళకి 2-3 లక్షలు, వాళ్ళకి 5 లక్షలు, ఒక 2 లక్షలు, ఒకళ్ళకి 50,000 అవన్నీ పత్రాలు తీసుకొని పరిగెత్తుకుంటా వచ్చే సమయానికి 5 అయిపోయింది. 5 అయిపోతే ప్రియులరు గమనించండి, తలుపులు వేసేసాడు. నిబంధన ప్రకారంగా ఒప్పందం చేసుకున్నాడు కదా తన ప్రజలతో, టైం ఇచ్చాడు కదా, 10 గంటల నుంచి, ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం ఎన్ని గంటలకి? 5 గంటలకి. 5 దాటితే తలుపేస్తానని ముందే చెప్పాడు. ప్రియులరా, మరి అన్ని గంటలు ఇచ్చినా, ఎంతో ముందుగా చాటింపేసిన, గమనించండి ప్రియులరా, ఎవరైనా వచ్చారా? అలాగనే ప్రియులరా, దేవుని యొక్క సువార్తని ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచి దేవుని యొక్క పాదాలు పట్టుకుంటారో వారి పాపాలు క్షమించబడతాయి. వారి పాపాలు ఏమవుతాయి? క్షమించబడతాయి. ఎంత ఘోర పాపినైనా యేసయ్య క్షమిస్తాడు. యేసు రక్తంలో ప్రతి పాపము తుడిచివేయబడుతుంది. సరి చేసుకుంటే, ఒప్పుకుంటే, క్షమాపణ అడుక్కుంటే. ప్రియులరా, కనుక సమయం లేదక ముగించబడుతుంది, సమయం అయిపోతుంది, దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది మాటలు మీరు ఇచ్చారు ప్రభువా, నిద్రించుచున్నాం మేము. మేలుకొని ప్రభువా నాయనా, మేము మరి సమయాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యము మాకు దయచేయండి. నీ వాక్యానికి లోబడే జీవితాలు మాకు దయచేయి. సేవను కట్టండి, ఫలింపచేయండి. ఎలోహిము టీవీని కూడా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేయండి. అలాగే సహవాసాన్ని అభివృద్ధి చేయండి. నాయన షీలో ప్రార్థన మందిరాన్ని కూడా ఆశీర్వదించండి. డొంక రోడ్లో జరిగే పరిచర్ని దీవించి బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక.